ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. అందరికీ నమస్కారం. జామీ ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి సాదర స్వాగతం. అలనాటి ఆణిముత్యాల కార్యక్రమంలో ఈరోజు మనకు లభించిన ఆణిముత్యం జాతిరత్నం లాంటి సినిమా ప్రేమనగర్. అందులోని పాట నేను పుట్టాను లోకం మెచ్చింది అనే పాట. ఈ పాటకు సంగీత సాహిత్య విశ్లేషణ చేయడానికి ప్రయత్నం చేస్తాను. వీడియో పూర్తిగా చూడండి. ఆసక్తికర అంశాలు చివరిలోనే ఉన్నాయి. వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇక ప్రేమనగర్ సినిమా గురించి 4 మాటలు. ప్రేమనగర్ సినిమా 1971లో విడుదలైన బ్లాక్ బస్టర్ మూవీ. ప్రఖ్యాత రచయిత్రి కోడూరి కౌసల్యాదేవి రాసిన నవల ఆధారంగా ఈ సినిమా నిర్మించబడింది. విజయవంతమైన నవలా చిత్రాల్లో ఇది ఒకటి. అంతకుముందు అంటే రామానాయుడు గారి గురించి చెప్తున్నాను. అంతకుముందు కొన్ని చిత్రాల్లో నష్టాలను ఎదుర్కొన్నటువంటి డి రామానాయుడు గారు ఈ సినిమా విజయంతో నిర్మాతగా నిలదొక్కున్నారు. ఎక్కడికో తీసుకెళ్ళింది ఈ సినిమా. స్టూడియోలో అవి మంచి కట్టుకున్నారు. అలాగే ఈ సినిమాను భారీ బడ్జెట్తో తమిళం, హిందీ భాషల్లో కూడా పునర్నిర్మించారనమాట. దర్శకుడు కెఎస్ ప్రకాశ్రావు గారు ఈ సినిమాను ప్రేక్షకులకి పూర్తి ఎంటర్టైన్మెంట్ అండ్ అంటే ఎంటర్టైన్మెంటే కాకుండా ఆనందాన్ని కలిగించారు. జమీందారీ వ్యవస్థను ప్రతిబింబించే విధంగా ఈ సినిమాను ఆయన తెరకెక్కించారు. ఈ సినిమాలోని పాటలన్నీ కూడా సూపర్ హిట్ అయ్యి మ్యూజికల్ హిట్గానే నిలిచాయి. సినిమాలో పాటలు అన్నీ అలాగే ఉన్నాయి. ఏ పాట తీసేయడానికి లేని పరిస్థితిలో ఉంది. ఇక ప్రేమనగర్ సినిమా గురించి చెప్పాలి అంటే ఆ రోజుల్లో ప్రేమనగర్ సినిమా గురించి కెఎస్ ప్రకాశ్రావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, అలాగే వాణిశ్రీ గారు ముగ్గురు కలిపి రామానాయుడు గారికి భరోసా ఇచ్చారు. మేమున్నాం, మీకెందుకు, సినిమా తీయండి, మీ నష్టాల్లో ఇబ్బంది పడద్దు, ఈ సినిమా మీకు ఎక్కడికో తీసుకెళ్తుందని వారు చాలా ధైర్యం చెప్పారనమాట. చెప్పేటప్పటికి ఈ సినిమా హిట్ అయింది, విజయవంతం అయింది. ఆయనకి కాసుల వర్షం కురిపించింది. ఎక్స్క్యూజ్ మీ. ఈ పాటను రాసిన వారు ఆత్రేయ రచన గురించి చెప్పాలంటే మనసు కవిగా అందరూ పిలుచుకునే ఆత్రేయ నాటక రంగంలో అద్భుతమైనటువంటి ప్రయోగాలు చేసి చిత్ర పరిశ్రమకు వచ్చారు. చిన్న చిన్న పదాలతో పెద్ద పెద్ద అర్థాలు వచ్చేలా స్పష్టమైన భావాల్ని పలికించడంలో ఆత్రేయ ప్రసిద్ధిగాంచిన కవి. అలాగే ఆయన పాటల కోసం ఆ రోజుల్లో నిర్మాతలు ఇంటి చుట్టూ క్యూ కట్టేవారు అనమాట. అంత అద్భుతమైన పాటలు వారు రాశారు. ఈ పాటకు స్క్రీన్ మీద అభినయించిన వారు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, నట సామ్రాట్ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు అద్భుతంగా నటించారు. ఆయన చాలా హుషారుగా చిన్న కుర్రాళ్ళగా ఆయన ఈ సినిమాలో ఈ పాటకు అద్భుతమైనటువంటి స్టెప్పులు వేసి, ఇది గ్రూప్ డ్యాన్స్ అనమాట, డ్యాన్స్లో అందరినీ అలరించారనమాట. ఈయన నిత్య నూతనటువంటి కాగా నిత్య విద్యార్థి కూడా. ఏఎన్ఆర్ నడిచి వస్తే నేల తల్లి పులకించిపోతుంది, ఇక నటిస్తే నటరాజు కూడా పులకించిపోతాడు. ఆయన ఒక శిఖరం. ఆయన నటనే మనకు శిరోధార్యం. మనసు చేతిలో శరీరం చాకులా పనిచేయాలి, నటన చేతిలో మనిషి బాకులా మారాలి. అన్నీ తనలో ఇముడ్చుకున్న మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు గారు. అలాగే ఈ పాటను పాడిన వారు ఘంటసాల గారు. ఆయన మధుర గాయకులు కాబట్టి ఆయన గళంలో మాధుర్యాన్ని, మంజులత్వాన్ని కూడా ఆయన రంగరించి ఈ పాటకు అద్భుతమైనటువంటి కళ తీసుకొచ్చారు. ఈ ఘంటసాల పేరు వినగానే ప్రేక్షకులు చెప్పరాని మధురానుభూతిలో అంటే మధురానుభూతే కాక స్వరానుభూతిని కూడా పొందుతారు. అంత అద్భుతమైనటువంటి గళం వారికి సొంతం. ఇక చిత్రానికి సంగీత దర్శకత్వం వహించిన వారు. సంగీతం అంటే సాధారణంగా పాటకు ప్రాణం అన్నమాట. సంగీతమే ప్రాణం. అలాంటి
పాటకు ప్రాణాన్ని నిలిపినటువంటి కేవి మహాదేవన్ ఆయన పాటలకు అంటే ఆయనే సంగీత దర్శకత్వం వహించారు. ఆయన పాటలకు ప్రకృతి అంజలి ఘటిస్తుంది. రసరాగ రంజితమైన రాగాలతో పాటల్ని కంపోజ్ చేయడంలో ఆయనలోని ప్రత్యేకత. రాగం, శృతి, లయలు కలిస్తే చాలు పాట మధుర తరంగమై దూకుతుంది, ప్రవాహమై సాగుతుంది. అందరూ కోరుకునే అద్భుతమైన రాగంలో నేను పుట్టాను లోకం మెచ్చింది అనే పాటను కంపోజ్ చేశారు కేవి మహాదేవన్ గారు. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే, సెలవు.